హాయ్ హలో అండ్ వెల్కమ్ టు గడ్సరి అత్త సోసరి కోడలు 2 అండ్ చక్కగా సాయంత్రం 4:30కి మండు టెండలో చల్ల గాలి వేస్తోంది. చాలా అద్భుతంగా ఉంది. మబ్బు వస్తుంది పోతుంది. అయినా సరే మనం ఈ అద్భుతం మధ్యలో అంటే భూకంపం వచ్చినా మనం ఆపం. ఎందుకంటే అత్త కోడలు ఆగరు కాబట్టి మనం ఆగడానికి లేదు. సో మన దగ్గర 2 టీంలు ఉన్నారు, ఏ టీం బి టీం. ముందుగా ఏ టీం విశేషాలు తెలుసుకుందాం. అత్తగారు మీ పేరు? ధనలక్ష్మా. ధనలక్ష్మిరా నా పేరు, ఏమనుకుంటున్నావు నువ్వు అంది. కోడలు గారు? గాయత్రి. వెరీ గుడ్, సూపర్. అండ్ ఇటు సైడ్ అత్తగారు దాంకున్నారు. మీ పేరు? శకుంతల. కోడలు? జ్యోతి. వెరీ గుడ్, సూపర్. సో ఇవాళ ఎపిసోడ్ లో ఫస్ట్ రౌండ్ అత్త యాక్షన్ కోడలు రియాక్షన్ ఆడబోతున్నాం మనం. ముందుగా ఏ టీం అత్తగారు మీరు ఇటు, కోడలు గారు అటు. అత్తమ్మ ఏం టెన్షన్ పడకు, ధనలక్ష్మి కదా, ఓకే. పంచావతారం. ఒక చేయి ఉంటే పంచావతారం. అక్కడ ఎన్ని చేతులు ఎత్తింది ఆవిడ? దశావతారం. అది అమ్మ పంచావతారం కూడా ఉందా అమ్మ? నేమని దశావతారమే విన్నాను నేను. ఆవిడ చక్కగా పది చూపించింది. పంచావతారం అంట. పంచాంగాలు ఉన్నాయి కానీ పంచావతారాలు లేవనుకుంటా. రెండోది చూపిస్తాను నేను. మెండ పెడుతుంది, నేను చూపిస్తాను. ఓకే. జీలకర్ర. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. కొట్టేసి చెప్తున్నా. ఏయ్ సూపర్. ఆహా, ఇంత క్లారిటీ మెయింటైన్ చేస్తున్నారు. ఇంట్లో సరదాగా ఆడుతుంటారు అప్పుడప్పుడు. ట్రై చేయండి రేపటి నుంచి. పెళ్లి పుస్తకం. ఇంకా నేను కూడా చదువుకోలేదమ్మా. అయ్యా రామా, ఇంత ఫాస్ట్గా ధనలక్ష్మి ఇలా అయిపోయింది ఏంటమ్మా? తీసేమ్మా, ప్లాస్టర్ తీసేసి క్లాప్స్ కొట్టండి అందరూ. నేను తీసేవా? ఓకే ఓకే, ఆవిడ పని అయిపోయింది. నా వెనకాల దాంకుని మరి ప్లాస్టర్ తీసింది. ఇప్పుడు ఆ అత్తగారు అటు, కోడలు గారు ఇటు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటే మరి మీ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. వాళ్ళు తీగానే టపా టపా చెప్పారు. సో మీరు కూడా అలా చెప్పండి. చేపల. కాకి రెట్టేసి పైనుంచి. ఫ్లైట్. పూలు అమ్ముకుందాం ఉంటుంది ఆవిడ విమానాల్లో. మల్లె పూలే. ఫ్లైట్ లో పూలు అమ్ముతుంది. ఫ్లైట్లో పూలు అమ్ముకో. ఫ్లైట్ అంటే కొంచెం పాష్ ఉన్నాయి. మల్లె పూలాయి. పుష్పపు విమానం. పుష్పపు విమానం. మళ్ళీ చెప్పు. పుష్పం విమానం. మళ్ళీ చెప్పు. పుష్పపు విమానం. పుష్పక విమానం. మొత్తం కలిపి చెప్పమ్మా. పుష్పక విమానం. మళ్ళీ పుష్పపు అంటావు. పుష్పక అన్నారా? నాకు పుష్పపు ముద్దపప్పు అన్నట్టు వినపడుతుంది నాకు. వెరీ గుడ్. నువ్వు ఎందుకు నవ్వుతున్నామ్మా ఏం చేయకుండా? వెరీ గుడ్, సూపర్. సో ఇప్పుడు రెండోది ఏంటో చూద్దాం. యాక్షన్. ఈవిడ ఉంటుంది ఆ పేర్లో. ఇప్పుడు అట్టిపళ్ళు అన్నీ ఒక చోటు ఉంటే ఏమంటారు? గెల్ల అంటారు కదా. మన భారతదేశం ప్రైమ్ మినిస్టర్ ఎవరు? తెలీదా అమ్మా? ప్రెసిడెంట్? ఓకే, పోనీ అంత కష్టమైనది. కానీ మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఎవరు? కిరణ్ కుమార్ రెడ్డి గారు అనుకుంటున్నావా? అనుకోకమ్మా, ఆయనే. ప్రస్తుతానికి ఆయనే అమ్మా, అనుకోకు. ఇప్పుడు నేను అడిగిన ఏ ప్రశ్నకి ఇప్పుడు చెప్పబోయేదానికి సంబంధం లేదు. సో ఇవన్నీ మర్చిపో, ఆవిడ చెప్పేది విను. నోరా. కోతి. చింపాంజీనా కోతినా? అనుకుంటాను. కోతులన్నీ ఒక చోటు ఉంటే ఏమంటారు? చింపాంజీ అంటారు. కోతులన్నీ ఒక చోటు. నేను ఇప్పుడు నువ్వు, నేను, మీ అత్త అందరం ఒక చోటు ఉన్నాను, ఏమంటారు? కోతులు. మనుషులమ్మా. కోతి మూక అంటారని తెలియదు అనుకుంటు పాపం. కోతినా? కోతి ముఖం. ముక్కునా? కోతి ముక్క. కోతి ముఖమా? అత్తని అట్లా అనొచ్చా? పిచ్చానికి ఏమైనా తప్పట్లా అనకూడదు అత్తని కోతి ముఖం అని. ఏం సేకుల అత్త, ఏంది ఇది? అయ్యా కోతి మూక. చెప్పమ్మా. కోతి మూక. అమ్మయ్య, చెప్పలు కొట్టడం అందరూ. నా పుష్పపు విమానము, కోతి ముక్కు. చాలా బాగా చెప్పింది. 2. ఇప్పుడు మూడోది. యాక్షన్. తుపాకీనా? నా ఎందుకు మళ్ళీ డౌట్ ఉందా లేదా? వేరే దారి. ఎందులో పెడతాం అది? ఇక్కడ పెట్టుకుంటారు. కుడివైపు పెట్టుకుంటారా, ఎడం వైపు పెట్టుకుంటారా? నాకు తెలియదు. గన్ ఎవరు వాడతారు? పోలీసులు. సో ఆవిడ చెప్పేది కూడా దగ్గరలో ఉంటుంది ఆన్సర్. చూడండి. గబ్బర్ సింగ్.
ఎవరిని కాలుస్తారు? నిన్నే. నన్ను కాలుస్తావా? సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్. పోలీస్. పోలీస్. తారుమారు చేసేది నేను ఎట్లా చెప్తా? నేనేం తారుమారు చేసిన? ఆవిడేం చెప్తున్నా అదే చెప్పాలి కదా. మీరు పోలీస్ అంటే కాదంటారు. పోలీస్ కాదు. తీసేసావు కదా, ఇంకెందుకు మళ్ళీ అనవసరం వేస్ట్. ఇప్పుడు చెప్పు ఏంటమ్మా? గన్ అన్న, పోలీసు, గబ్బర్ సింగ్ ఏది కాదంటే నేను మనాలి మరి? గన్ను, గబ్బర్ సింగ్, పోలీసు కాదు, అది వేరే. తుపాకీ. అదే వెరీ గుడ్. ఫస్ట్ చెప్పారా తుపాకీనా అంటే ఈ నాకినా ఏంటో అనుకున్నాను నేను, నాకు అర్థం కాలే. కానీ చాలా అద్భుతంగా ఆడారమ్మా మీరు. 3 పాయింట్లు వచ్చాయి మీకు. సో మీకు 3 వచ్చాయి కాబట్టి మాకు ఇప్పుడు ఇంకో 200 రూపాయలు ఖర్చు ఎక్కువైంది. నలుగురికి గిఫ్ట్ ఇవ్వాలి మేము. రండమ్మా గిఫ్ట్ ఇస్తాను. క్లాప్స్ కమాన్. సూపర్గా ఆడారు అండ్ నాకు చాలా ఆనందంగా ఉంది మీ నలుగురు ఇంత బాగా ఆడడం వల్ల. సో ధనలక్ష్మి గారు 300 రూపాయలు ఖర్చు పెట్టి, మేము 300 రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క డబ్బా ఇస్తున్నాం అమ్మా. డబ్బా ఒకటి 300 కాదు, అందులో ఉన్న ప్లాస్టిక్ బొచ్చులు కూడా కలిపి. సో కంగ్రాచులేషన్స్. టీవీ చరిత్రలో కని విని ఎరుగని రీతిలో 300 రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కొక్కరికి మేము ఇదిగో తీసుకోండి. అందరికి చెప్పండి ఇంటికి వెళ్ళాక. ఓకే, డబ్బా సరిగా పట్టుకోండి. ఇక్కడ ఫస్ట్ రౌండ్ ఫినిష్ చేసుకున్నారు ఈ అత్త కోడళ్ళు 3 పాయింట్లతో. రెండో రౌండ్ లో భయంకరంగా డాన్స్ అయిపోతుంది. అంటే అద్భుతంగా డాన్స్. భయంకరం అంటే మా భాషలో ఏంటంటే అద్దరు కొట్టేస్తే మేము అలా అంటాం అనమాట. సో అలాంటి మంచి డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి కోడళ్ళు ఇద్దరు చాలా సీరియస్ గా వెయిట్ చేస్తున్నారు. 3 సాంగ్స్ ఉంటాయి, అందులో ఫస్ట్ సాంగ్ కోడళ్ళు రెడీ. జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి. ఒక ఒక్క సున్న ముందు నోరు పండటానికి, ఈడ ముందరుంది నీకు చెందడానికి. కుటుంబి తేనె పట్టు నోటిలోకి జారినట్టు సొక్కులన్నీ పిండుకుంటానే. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడురో. ఇంత అద్భుతమైన పాటకి మీరు ఇంత అద్భుతమైన పెర్ఫార్మెన్స్, ఇంత ఎనర్జీ, ఇంత బాగా చేస్తారని నేను అసలు అనుకోలే. ఈ పాట కనుక మీరు చేసిన పెర్ఫార్మెన్స్ కనుక మా జూనియర్ ఎన్టీఆర్, మా తారక్ చూస్తుంటే ఎంత ఆనందపడతారు, కాజల్ చూసిన ఆనందపడేది, సీను ఎట్లా చూసినా ఆనందపడేవారు, బండ్ల గణేష్ ప్రొడ్యూసర్ చూసిన ఎంత ఆనందపడతారు, ఎస్ఎస్ థమన్ చూసినా అంతే ఆనందపడేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఒక్కరికే అర్థమవుద్ది ఈ బాధ ఏంటో. నా బాధ ఫస్ట్ ఇక్కడితో అయిపోయింది, అమ్మయ్య ఇంకా 2 ఉన్నాయి. సో ఈ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇంత ఎనర్జెటిక్గా కరెక్ట్గా విజిలేగానే ఆగినందుకు ఇద్దరికి ఒక్కొక్క పాయింట్ వచ్చింది. ఓకే, వెరీ గుడ్. సో ఫస్ట్ ఛాన్స్ అయిపోయింది. ఇప్పుడు రెండో సాంగ్. కన్యాకుమారి ఓ కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే ఎటువైపు మా దారి. వీణాకుమారి ఓ వీణాకుమారి నీ కళ్ళల్లోనే ఉండాలంటే ఏం చెయ్యాలే నారి. నా పేరు పెడతా మధుబాల. ఒక అద్భుతమైన కళాఖండం జరిగింది ఇక్కడ. చాలా అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక్కడి నుంచి విజిల్ వేసిన పాపం ఆవిడ ఆల్రెడీ నాగార్జున గారిని, అనుష్క గారిని ఊహించుకుంటూ ఇంకా డాన్స్ చేస్తూ ఆగడం మర్చిపోయారు. కాబట్టి ఇటు సైడ్ పాయింట్ ఎగిరింది, ఇటు సైడ్ పాయింట్ వచ్చింది. వెరీ గుడ్, సూపర్. సో ఇటు సైడ్ స్కోర్ 2, ఇటు సైడ్ స్కోర్ 1. ఏం కంగారు పడకండి, లాస్ట్ సాంగ్ ఉంది. లాస్ట్ సాంగ్లో మీరు అయిపోయి ఆవిడ డాన్స్ చేస్తుంటే కాలడ్డం పెట్టండి ఆవిడ. ఓకే, ఆవిడ కింద పడిపోద్ది. ఓకేనా, ఫిక్స్ అవ్వండి అలా. వెరీ గుడ్. థర్డ్ సాంగ్. నీ
వెరీ గుడ్, సూపర్ పెర్ఫార్మెన్స్. ఫస్ట్ 2 సాంగ్స్ అనుకున్నాను, దాన్ని తలదన్నే పాట, దానితల్లే పెర్ఫార్మెన్స్ ఇచ్చారు మీరు ఈ 3వ పాటకి. అండ్ ఈవిడికి మళ్ళీ ఈ పాట నచ్చినట్టుంది, జగత్ బాబు గారు గుర్తొచ్చినట్టున్నారు ఈవిడికి, అందుకని ఆవిడ ఆగలేదు ఈ పాటకి. సో ఇట్ సైడ్ ఆగారు కాబట్టి మీకు పాయింట్ వచ్చింది. వెరీ గుడ్ అండి, సూపర్. సో ఇట్ సైడ్ స్కోరు 3, ఇట్ సైడ్ స్కోరు 1. మీ చేతుల మీదుగా శకుంతలక్క కమాన్ రండి. ధనలక్ష్మి ఆంటీ తీసుకోండి మందే. ఇక్కడతో 2 రౌండ్స్ ఫినిష్ చేసుకున్నారు ఈ అత్త కోడళ్ళు. మొత్తం వీళ్ళకి 6 పాయింట్స్ వచ్చాయి, వీళ్ళకి 4 పాయింట్స్ వచ్చాయి. 3rd రౌండ్కి వచ్చారు ఈ అత్త కోడలు. 3వ రౌండ్లో ఐపీఎల్ మ్యాచ్లు శకుంతలక్క వర్సెస్ ధనలక్ష్మి అక్క. సో వీళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడు అద్భుతమైన మ్యాచ్ జరగబోతోంది. 2 ఓవర్స్ మ్యాచ్. తలకాయ కావాలా తోక కావాలా? కెప్టెన్ తలకాయ అండి. ఓకే, మనకి తోక అండి. నీ తోక లేదు కాబట్టి తోక. వెరీ గుడ్, తోక పడ్డది. మీరు టాస్ గెలిచారు. బ్యాట్ కావాలా బాల్ కావాలా? బ్యాట్. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నారు, అందుకే కోడలు గారు వచ్చారు కాబట్టి మీరు 6 బాల్ వేస్తారు ఆవిడకి. ఓకేనమ్మా, జాగ్రత్తగా అండి. ఫస్ట్ బాల్. Two balls, 2 4, score 8. 3వ బాల్. 6, 14 runs. 4వ బాల్. 4 runs, score 18. 4 runs, score 22. ఓల్డే. సో 22 రన్స్ కొట్టారు 5 బాల్లో. ఇప్పుడు ఒక పాట పాడతారు. ఇందాక డాన్స్ చూసారా? సేమ్ అలాగే ఉంటుంది పాట కూడా, కంగారు పడకండి. పాట పాడమ్మా. చలి చలిగా అల్లింది, గిలి గిలిగా గిల్లింది, నీ వైపే మళ్ళింది మనసు. అయిపోయింది కూడానా? చిటపట చిందేస్తుంది, అటు ఇటు దూకేస్తుంది, సతమతమైపోతుంది వయసు. ఏ షీ సింగింగ్ రే. ఓకే, సాంగ్ సూపర్ పాడారు, మంచి సాంగ్. 5 బాల్ అయిపోయి లాస్ట్ బాల్. స్కోర్ 22. ఇంకేంటి? 4 runs. 26 రన్లు ఇన్ 6 బాల్లు. సో ఇప్పుడు అత్తగారు బ్యాటింగ్, కోడలు గారు బౌలింగ్. మీరు రండి. ఫస్ట్ బాల్. Four runs. 6. 4 runs. సో 2 4లు 1 6, మొత్తం 14 రన్లు కొట్టారు అత్తగారు. కోడలు గారేమో 26 రన్లు కొట్టారు. మొత్తం కలిపి 40 స్కోర్ చేశారు మీరు. 3 బాల్. 4వ బాల్. 4 runs. 44. 6. 50. 5 బాల్ అయిపోయాయి. లాస్ట్ బాల్ ఉంది. ఇప్పుడు అత్తగారు మన కోసం పాట పాడతారు. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా, కులదారులలో చిరుదివ్వెలు నువ్వు. ఏదో ఒక రాగం. చాలా అద్భుతంగా పాడారు. ఇక లాస్ట్ బాల్ మిగిలిందమ్మా.
12 బాల్లో 54 కొట్టారు ఆ టీం వాళ్ళు. మీరిద్దరు 56 కొట్టాలి. కొడతారులే చూద్దాం. కోడలు గారు బ్యాటింగ్కి వెళ్ళండి, అత్తగారు బౌలింగ్కి రండి. 54 రన్లు కొట్టారు మీరు 12 బాల్లో, మీరు 56 కొట్టాలి. ఓకే, సూపర్. ఫస్ట్ బాల్. ఎయిట్ రన్స్. రెండో బాల్. 6. స్కోర్ 14. మూడో బాల్. 6. స్కోర్ 20. నాలుగో బాల్. 6. స్కోర్ 26. ఐదో బాల్. 6. 5 బాల్స్ అయిపోయాయి. స్కోర్ 32. లాస్ట్ బాల్ ఉంది, కానీ లాస్ట్ బాల్ ఆడే ముందు మనసా తుల్లి పడకే, ఏమైందండి? అతిగా ఆశ పడకే, అతనికి నువ్వు నచ్చావో లేదో, ఆసుబగడియా వచ్చేను రాను, తొందర పడితే అలుసే తెలుసా, మనసా తుల్లి పడకే. లైట్ గా ఏదైనా వేసి పడుకోవే. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్ సాంగ్ అమ్మా. ఏ సినిమాలో తెలుసా మీకు ఈ పాట? తెలీదా? ఎవరు రాశారు తెలుసా? ఇంత మంచి పాట ఏ సినిమాలో తెలీదు, ఎవరు రాశారో తెలీదు. పోనీ హీరో హీరోయిన్ తెలుసా ఈ పాటలో? నాకు కూడా తెలియదు. సో 5 బాల్స్ అయిపోయాయి. స్కోర్ 32కి వచ్చింది. లాస్ట్ బాల్. రన్స్. చూసారండి, ఇప్పటివరకు 8లో 6 కొట్టిన వ్యక్తి ఆ పాట పాడగానే 4కి వచ్చింది. సో స్కోర్ 36 అయింది 6 బాల్లో. ఓకే, ఇప్పుడు మీ అత్తగారు మిగిలిన స్కోర్ కొట్టాలి. అంటే ఆవిడ ఇంకో 20 రన్లు కొడితే చాలు. రండమ్మ బ్యాటింగ్కి, మీరు బౌలింగ్కి రండి. 6 బాళ్ళు 20 రన్లు కావాలి వాళ్ళకి. ఓకే, నువ్వే జాగ్రత్తగా ఆపాలి. నేను చెప్పే లోపల ఆవిడ 8 రన్స్ కొట్టింది. మేడం మీద పడింది. మేడం మీకు వెళ్ళండి రా. 8 రన్స్, వెరీ గుడ్. ఇంకా 12 రన్లు కావాలి 5 బాల్లో. మా ధనలక్ష్మి అక్క అలా ముట్టుకుంటే అది చూసారా, కిలోమీటర్లు పరిగెడితే. ఆవిడ పూర్తి బలం పెట్టి కొడితే ఆటోనో ట్రైన్ వేసుకుని వెళ్ళాలి వేరే వాడికి ఎవడైనా బాల్ తీసుకురావడానికి. వెరీ గుడ్. సెకండ్ బాల్లో 6 పడింది. సో మనకి ఇంకా 6 రన్లు కావాలమ్మా. ఓకే, నీకు ఒక విషయం తెలుసా? మ్యాచ్ అయిపోయింది. ఆవిడ 6 కొట్టింది కదా, మొత్తం 20 రన్లు 3 బాల్లో ఉతికేసింది ఆవిడ. వెరీ గుడ్, సూపర్. మళ్ళీ చూసారా, ఏం తెలియదు అమాయకురాల్లాగా 8, 6, 6 అంటుంది ఆవిడ. సో గెలిచారు కాబట్టి కంగ్రాచులేషన్స్. మీకోసం తిట్టుకుంటూ వీళ్ళు ఒక అద్భుతమైన గిఫ్ట్ని తీసుకొస్తారు. మూడు రౌండ్లు అయిపోయాయి. ఫస్ట్ రౌండ్లో 3, రెండో రౌండ్లో 3, ఈ రౌండ్లో 6, మొత్తం కలిపి 12 పాయింట్లు. ఫస్ట్ రౌండ్లో 3, రెండో రౌండ్లో 1, 4, ఇప్పుడేమో 5, 9. మన వాళ్ళు వచ్చారు 4వ రౌండ్కి. తినడం అంటే ఎంత ఆనందంగా ఉందో వాళ్ళకి. ఇవాళ నాకు ఆనందంగా ఉంది. మీరు ఎన్ని వదిలేస్తారా అని ఎదురు చూస్తున్నాను నేను, మీతో నేను లాగిద్దామని. ఇప్పుడు మీకు 30 మొక్కజొన్న కండ ముక్కలు ఇచ్చారు. అవి ఎన్ని పూర్తి చేస్తే అన్ని పాయింట్లు మీకు వస్తాయి. ఒక సన్నటి ఊస్తుందమ్మా, తుప్పు పట్టింది. దాన్ని ఈ మొక్కజొన్న కండ మధ్యలోంచి ఇలా గుచ్చి ఇలా పట్టుకోవాలి అటు ఇటు. మధ్యలో దాన్ని కొరుకుతూ ఉండాలి. సో ఒకదాన్ని మనం చేత్తో పట్టుకోకూడదు, ఓన్లీ నోటితోనే కొరుకుతూ ఉండాలి. 1, 2, 3, గో. శకుంతల కా లిప్స్టిక్ పోతే పోయింది, జాగ్రత్త తినే. అమ్మో, వీళ్ళు అన్నీ తినేసేలా ఉన్నారు. దానికి ఒక గింజ ఉన్నా కూడా కౌంట్ చేయండి. కుళ్ళిపోయినా కూడా కొంచెం అప్పుడప్పుడు టేస్ట్ ఉంటాయా? ఈ ప్రసాదం ఎవరికి? సగం కొరకు చేసేమ్మా, పూర్తి తినాలి. ఇంకా ధనలక్ష్మికోవు, ఇది ఎవరు? ఏం చెప్తలేదు, అంత ఇష్టం మొక్కజొన్నలంటే. ఆవిడ పక్కన దగ్గు వస్తున్నా తప్ప కొట్టుకొని తింటు.
మా చేయటం పెడుగుంది తినమ్మా, అందరూ మీ మొక్కజొన్నలు వేసి చూస్తున్నారు. బాలే బాలే బాలే, ఇవేం బాలే, కుళ్ళిపోయి ఏం కాదు, మీరు ఏమనుకోకండి, బాలే. ఒకసారి ఊసి బా పల్ల ఇరుక్కుది. దీన్ని మామూలుగా ఇలా కొరకొచ్చు, ఇలా ఎందుకు కొరుకుతుంది? నువ్వు ప్రశాంతం తిన, మనకు 2-3 days టైం ఉంది. లక్ష్మకు యా ఊరు మంది? నువ్వు అన్నావు చెప్పలేదు. మీదే ఊరు? మల్లడుగా? స్పీడ్ తగ్గింది మీది. వాళ్ళు చూసారు ఒకసారి. ఇంక వాళ్ళ తర్వాత హైదరాబాద్లో మొక్కజొన్నలు దొరకవేమో అన్నట్టు తింటున్నారు వాళ్ళు. మళ్ళీ చిన్న కూడా పెద్ద పెద్దవే తింటుంది ఇవిడ. ఇటు సైడ్ బుగ్గ వాచిపోయిందమ్మా, డాక్టర్ చూపించుకో, బుగ్గలేదు వాచే నీకు. అటేసుకో దీన్ని, దీన్ని అటేసుకో. అటు సైడ్ ఖాళీ కూర్చో. అమ్మా నీ ఊరి పేరు చెప్పేంత నేను వెళ్ళాటు చెప్పేసి వెళ్ళిపోతా. సరిపోయి కదా అది. ఇంకా కమాన్, నాకు అర్థమైందండి. పైకి ఎత్తినప్పుడు ఇలా ఇలా అంటే దిగిపోద్ది మొత్తం. ఏంటి ఆగావు? బ్రేక్, ఇంటర్వెలా? ఇంజన్ నడుస్తుందా లోపల? ఇలాను బుల్లి బుల్లి చిన్ని చిన్ని ముక్కలు ఏరుకుంటున్నావమ్మా నువ్వు. దాంట్లో కూడా 2-3 గింజలు వదులుతున్నావు. కటౌట్కి ఆవిడ తిన్న మొక్కజొన్న ముక్కలకి అస్సలు సంబంధం లేదు తెలుసా. మీ అత్తేమో తింటున్నట్టు నటిస్తుంది, పాపం మొత్తం నీ చేతి తినిపిస్తుంది. చెక్కుదాకా యా ఊరు మంది? చెప్పతా. 10 వెరీ గుడ్, చాలా అద్భుతంగా ఆడారమ్మా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. చెప్పు లెక్కెట్టే చెప్పు. 71 ఏంటి 7? 1 2 3 3 2 5 అది అది చెప్పదు ఇంతాకే మొక్కజొన్న సగం పడ్డది బయట. సైడ్ సైడ్ 17 పాయింట్స్ వచ్చాయి. వెరీ గుడ్, సూపర్. ఇందులో పెద్ద అంటే ఏదో ఉంది. ఓకే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. కౌంట్ చేస్తారా మీరు? మేము నీట్గా తిన్నాం. ఎప్పుడు చెప్పాను నేను లెక్చరని? చెప్పానా? మర్చిపోయాను నేను, నాకే తెలుసు. సో ఇప్పుడు ఇటు సైడ్ ఇందాక రౌండ్ ఎవరు గెలిచారు? క్రికెట్ డాన్స్ మీరు గెలిచారా? కంగ్రాచులేషన్స్, 18 తిన్నారు మీరు. సూపర్, వండర్ఫుల్. అసలు ఇంత ఫాస్ట్ గా తింటారు నేను అస్సలు అనుకోలేదు. చాలా బాగా తిన్నారు. ఇవిడికి నిజంగా ఇద్దామని చెప్పి ఇచ్చాడు ఊరికే నన్ను చెప్తాడు, వాళ్ళకి ఇచ్చుకోపో అంటుంది ఆవిడ. సో ఇటు సైడ్ 16 పాయింట్లు, ఇటు సైడ్ 17 పాయింట్లు వచ్చాయి. కంగ్రాచులేషన్స్. బరువుగా ఉందమ్మా, ఇచ్చేద్దాం. రండి అమ్మా, గ్రూప్ ఫోటో తీద్దాం. నవ్వకండి, మొక్కజొన్న గింజలు కనిపిస్తుంది. సో 4 రౌండ్లు ఫినిష్ చేసుకున్నారు ఈ అత్తగూడలు. 4 రౌండ్లు ఫినిష్ అయిపోయాక ఇందాక మన స్కోరు 12, ఇప్పుడు మన స్కోరు 17, మొత్తం కలిపితే 29. ఇందాక మన స్కోరు 9, ఇప్పుడు మన స్కోరు 16, 25. ఇప్పుడు లాస్ట్ రౌండ్లో వీళ్ళు బుడగలు పేల్చుకుంటారు. బుడగలు ఎంత బాగా పేలిస్తే అన్ని ఎక్కువ పాయింట్లు వస్తాయి అనమాట. ఇక్కడ నుంచి ఒక్కొక్క బుడగ తెంపుకుని మీ అత్త మీకు ఇస్తుంది. కోడలు పరిగెత్తుకుంటూ వెళ్తుంది, ఆ రింగ్లో పెడుతుంది, పెట్టి కాలుతో తపకం తొక్కుతుంది, మళ్ళీ పరిగెత్తుకుంటూ వస్తుంది, ఈ రింగ్లో నుంచి ఉంటుంది, ఓ బుడగ పట్టుకెళ్ళి పేలుస్తుంది. అలా మీరు పేల్చడం చూశాక మీ అత్త కూడా పేల్చాలనిపిస్తుంది, కాబట్టి మీ అత్త కూడా పేలుస్తుంది.
ఈ రౌండ్లో ఎవరు గట్టిగాడి గెలుస్తారో వాళ్ళే వాళ్ళ టైటిల్ గెలుస్తారు. రెడీ 1 2 3 గో. ఫస్ట్ 5 రౌండ్లు ఇలాగే పరిగెడతారండి వీళ్ళు. తర్వాత ఉంటుంది వీళ్ళ పరిస్థితి. ఇప్పుడున్న వీళ్ళ స్పీడ్కి ఎవరు వీళ్ళని ఆపలేరు. ఇంకాసేపాక అమ్మ తొక్కు తొక్కే అయ్యో తొక్కే ముందు చేయి తీసేయండి అమ్మ దాని మీద. పాప అది వెళ్ళిపోయింది కదా, నువ్వు వేరేది ఎందుకు తెచ్చుకోలేదు పాప? పెట్టేసి నుంచోవాలమ్మా, అది పెట్టేసి నుంచోవాలి. అది అది పెట్టేసి నుంచోవాలి. అది ఆవిడిప్పుడుగా అది అలా ఆడాలి. వీడికి మ్యాటర్ అర్థమైపోయింది. అసలు ఆవిడ పరిగెత్తుకుంటే ఆవిడ వస్తుంటే అదే పేరెంటానికి లేట్ అయిపోయినాగా సీరియస్గా కింద చూసుకుంటూ మళ్ళీ సీరియస్గా అయ్యి బాబోయ్ అయ్యి బాబోయ్ అయ్యి బాబోయ్. వీడి కోపం వచ్చిందేంటి? నా మీ కోపం బుడగ మీద చూపిస్తున్నారా మీరు? ఆ బుడగలో నా మొహాన్ని ఊహించుకుంటున్నారా మీరు? పట్టుకో 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 సుశీల, పట్టుకో, వదలకు. దాన్ని అసలు వదిలే సమస్య లేదు. పెట్టు తొక్కు, పరిగెట్టు పద. 10 9 8 టైం అయిపోయింది. ఏమైంది? నేను కూడా అలసిపోయా. కోడలు ఇద్దరు సూపర్గా ఆడారు, చాలా అద్భుతాలు జరిగాయి ఇక్కడ. ఇప్పుడు మరి అత్తలు ఆడితే ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు రెడీ 1 2 3 గో. దాని లక్ష్మక్క శకుంతలక్క పేల్చే ముందు చేయి తీసేయాలమ్మా, ఓకేనా? రింగ్లోకి వెళ్ళవా? అయ్యో పిచ్చి మాలోకి దారిలోనే పేలిపోయిందా? అదేదో ప్రదక్షిణాలకు వచ్చి సగం చేసి అలా టచ్ చేసి వెళ్తాను. రింగ్లోకి రండి పూర్తిగా. అమ్మా అయ్యా ఏం శకుంతలక్కవు, ఏంటి పరిస్థితి? శకుంతలక్క హియర్. తొక్కు ధనలక్ష్మక్క, తొక్కు. అంకుల్ని తలుసుకో, తొక్కే. వెళ్ళేంత వరకు బాగానే ఉంటారండి. వెళ్ళిపోతున్నప్పుడు చూడండి అత్తగారు ఒక యూటర్న్ తీసుకుంటారు. ఇదిగో ఊరుకో, ఓ వెళ్ళు. అది కూడా వదిలేసావా? నీ బద్ధకం పాడుగాను. వేసి తొక్కు. అమ్మ గ్రైండర్ వస్తుంది, నడు. 10 ఇంకెళ్ళలేదు, వచ్చేద్దా. ఇప్పుడు ఏ టీము బి టీము సూపర్గా ఆడారు, చాలా బాగా పేర్లు కొట్టారు. సో ఏ టీం అత్తగోళ్ళు ఇద్దరు కలిసి 36 బుడగలు పేల్చారు. వీళ్ళే అని పేలిస్తే మేము తక్కువ తిన్నాం అని బి టీం అత్తగోళ్ళు 26 పేల్చారు. ఎస్, కంగ్రాచులేషన్స్. 5వ రౌండ్ కూడా మీరు గెలవలేదు. ఏం కాదు, ఏం మీరు వచ్చారు, నవ్వుతూ ఆడారు. నాకు చాలా అందరితో అలాగే చెప్తాను. సో ఇప్పుడు వీళ్ళే ఏముంది చెప్పు, వచ్చిందే గొప్ప. మీరు వచ్చారు, వాళ్ళు వచ్చారు. తేడా ఏంటి? గిఫ్ట్లకు వచ్చి అంతే కదా. అవి ఎలాగో మేము ఇయ్యం, లాగేసుకుంటాం. షూటింగ్ అయిపోయి తీసేసుకుంటాం. ఇప్పుడు చూడు మోహన్ చూడు ఎలా వెలిగిపోతుందా. పోతే పోయింది, వాళ్ళ గిఫ్ట్లు రాకపోతే చాలు, నాకు ఇంకేం వద్దు అనుకుంటుంది ఆవిడ. సో కంగ్రాచులేషన్స్. సో 5 రౌండ్లు పూర్తయిపోయిన తర్వాత మనకి 51 పాయింట్లు వచ్చాయి. అండ్ 5 రౌండ్లు పూర్తయ్యాక మనకి 65 పాయింట్లు వచ్చాయి. సో వెరీ గుడ్, సూపర్. ఇవాళ ఎపిసోడ్ విన్నర్స్ మీరు. సో మీకు సన్మానం చేయడానికి వీళ్ళు వస్తారు ముందుకి. ఓకే, క్లాప్ సుమాన్. కంగ్రాచులేషన్స్, నలుగురు చాలా అద్భుతంగా ఆడారు. అండ్ మీ ఇద్దరు చేతుల మీదుగా వాళ్ళ నెత్తి మీద ఆ బంగారు కిరీటం పెట్టవలసిందిగా కోరుతున్నాను. అలాగే మీ చేతుల మీదుగా పట్టు చీరలు కూడా అందజేయండి.
అలాగే మీ చేతుల మీదుగా గడిసిరి అత్త సోసరి కోడలు 2 టైటిల్. అలాగే ఈ బుల్లి గిఫ్ట్ దమ్. బుల్లిగుండా అది మరి నేను లేపలేను. లేపగల తీసుకుని. ఇన్నాళ్ళ నుంచి అది ఖాళీ డబ్బా, నేను ఊరికే బరువున్నట్టు నటిస్తున్నాను అనుకుని జనాలు అనుకున్నారని నాతో పాటు వాళ్ళని కూడా ఇందులో నటించడానికి ఒప్పించాను. అండ్ అలాగే మీ ఇద్దరు కూడా సూపర్గా ఆడారు. సో కంగ్రాచులేషన్స్. ఆ గ్రైండర్ మోసినందుకు నీకు ఈ స్పెషల్ గిఫ్ట్. క్లాప్స్. నలుగురు చాలా అద్భుతంగా ఆడారు, కానీ నలుగురులో ఒకళ్ళే స్పెషల్ ఉంటారు. అండ్ ఏ టీం కోడలు గారు కంగ్రాచులేషన్స్. సో మీకు ఎట్లుంది మా షోకి వచ్చినందుకు? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే బాగా చెప్తున్నావు, కొంచెం నవ్వుతూ చెప్పు. మా అల్లుడికి మా ఫ్యామిలీ వాళ్ళకి హాయ్ చెప్పారు. మీ అల్లుడి పేరేమి? చరణ్. చైతన్. చరణా చైతన? చైతన్. చైతన్ హాయ్. ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్. ఫ్యామిలీ మెంబర్స్ అందరికి. అవునా? వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా హాయ్. నలుగురు ఫ్యామిలీ అందరికి హాయ్ చెప్పండి. ఇప్పుడు నలుగురు ఫ్యామిలీ మెంబర్స్కి హాయ్ అయిపోయింది, అంతేనా? వెరీ గుడ్, సూపర్ అమ్మా. సో మీ అందరూ కూడా మా షోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మరో ఎపిసోడ్లో మరో అత్త కోడలతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాయ్, థ్యాంక్ యూ.